ఈ వీడియోలో మనం నార్మల్ గ్లాస్ మరియు టఫన్ గ్లాస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ వీడియో చేయడానికి నేను 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఒకటి నార్మల్ గ్లాసు, రెండోది వచ్చేసి టఫన్ గ్లాసు. ఈ 2 గ్లాసులకు నాకు కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు, 1500 అయితే పడ్డాయి నాకు. ఇప్పుడు ఇది అంటే ఈ 2 గ్లాసులలో మనకు ఏ గ్లాస్ అయితే సేఫ్టీ, నార్మల్ గ్లాస్ సేఫ్టీనా లేదా టఫన్ గ్లాస్ సేఫ్టీనా? ఇప్పుడు ఈ కింద బ్రేక్ అయిన గ్లాస్ వచ్చేసి నార్మల్ గ్లాస్. ఈ నార్మల్ గ్లాస్కి వచ్చేసి ఎంత పెద్ద గ్లాస్ ఉన్నా సరే, ఆ గ్లాస్కి ఎక్కడ దెబ్బ తగిలినా సరే, అంటే కార్నర్కి దెబ్బ తగిలినా, మధ్యలో దెబ్బ తగిలినా, ఎక్కడ దెబ్బ తగిలినా కూడా పెద్ద పెద్ద పీసెస్ లాగా షార్ప్గా కట్ అవుతుంది. ఇది నార్మల్ గ్లాస్ వచ్చేసి. అంటే ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఇప్పుడు పై ఫ్లోర్లో నార్మల్ గ్లాస్ బ్రేక్ అయింది అనుకోండి, అదే కింద పడింది, నార్మల్ గ్లాస్ బ్రేక్ అయి కింద పడింది. ఆ టైంలో కింద ఎవరైనా పర్సన్స్ ఉంటే బాడీలో లోతుగా అయితే దిగుతుంది. నార్మల్ గ్లాసు లోతుగా దిగటం వల్ల పెద్దగా గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇది టఫన్ గ్లాస్. నేను హ్యామర్తో కొడుతున్నాను కదా, ఇది టఫన్ గ్లాస్. ఇది టఫన్ గ్లాస్ ఏంటంటే మనకు నార్మల్ గ్లాస్ కంటే 5 టైమ్స్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది. అంత తొందరగా బ్రేక్ అవ్వదు టఫన్ గ్లాస్ అనేది. ఒకవేళ బ్రేక్ అయినా కూడా మనకు గ్లాసు చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్ద గ్లాస్ ఉన్నా సరే టఫన్ గ్లాసు, మనకు కార్నర్కి తగిలినా సరే, మధ్యలో తగిలినా, ఎక్కడ ఆ గ్లాస్కి ఎక్కడ తగిలినా సరే గ్లాస్ మొత్తం కొలాప్స్ అయి కింద పడిపోతుంది. ఇలా ఈ బ్రేక్ అవ్వటం కూడా, ఈ కొలాప్స్ అవుతుంది కదా, ఈ చిన్న చిన్న పీసెస్ కూడా అంత షార్ప్గా అయితే ఉండవు, అంటే గులకరాళ్ళ టైప్లో ఉంటుంది. గులకరాళ్ళ టైప్లో ఉండటం వల్ల మనకు బాడీ మీద పడ్డా కూడా అవి బాడీలో గుచ్చుకోకుండా కింద పడిపోతాయి. అంటే మన మీద పడ్డా కూడా మనకైతే డ్యామేజ్ అవ్వదు, బాడీలో దిగకుండా కింద పడిపోతాయి గ్లాసులు. కాబట్టి నార్మల్ గ్లాస్ అయితే కొంచెం మనకు డేంజర్ అన్నట్టు. సో టఫన్ గ్లాస్ అనేది చాలా సేఫ్టీ మనకు. కాబట్టి టఫన్ గ్లాస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. టఫన్ గ్లాస్ అనేది పర్టికులర్గా నాకు టఫన్ గ్లాస్ కావాలి అని చెప్తేనే టఫన్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. ఒకవేళ టఫన్ గ్లాస్ అనే టాపిక్ రాకుంటే మాత్రం జనరల్గా వాడే ఈ కచ్చా గ్లాస్ అయితే వస్తుంది. ఓకేనా? మనకు నార్మల్ గ్లాస్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇది టఫన్ గ్లాస్. ఇది మొత్తం గుల్కరాల టైప్లో ఉన్నాయి కదా, షార్ప్గా కూడా ఉండవు అన్నట్టు ఇవి. కాబట్టి టఫన్ గ్లాస్ అనేది చాలా బెటరు మరియు సేఫ్టీ కూడా. కాబట్టి టఫన్ గ్లాస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి బ్రేక్ అయిన నార్మల్ గ్లాస్, ఫస్ట్ బ్రేక్ చేసాం కదా, ఇలా షార్ప్గా కట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా?